in triangle ABC, right angle at B and AB equal to 5 centimeters. So angle ACB equal to 30 degrees. So find the length of the remaining sides. That means AC and BC. కనుక్కోమని చెప్తున్నాడు. సో చూద్దాం ఒకసారి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. సో రైట్ యాంగిల్ at B and A and C. ACB యాంగిల్ ACB అన్నానన్నా. సో 30 degrees అన్నాడు. AB ఈక్వల్ ఎంత ఇచ్చాడా 5 సెంటీమీటర్స్ అన్నాడు. సో మనం ఏం కనుక్కోమంటున్నాడు BC కనుక్కోమంటున్నాడు అండ్ AC ఎంత అడుగుతున్నాను అన్న. అంతే కదా అన్నది ఏంటిది 30 degrees. 30 degrees మనకి ఏం తెలుసు అన్న ఆపోజిట్ సైడ్ తెలుసు. సో మనకి హైపోటెనస్ కావాలి కదా. ఆపోజిట్ సైడ్ కి హైపోటెనస్ కి రిలేషన్ లో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి sin. అంటే sin 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే AB బై AC నాన్న. sin 30 వాల్యూ ఎంత నాన్న 1/2 ఈక్వల్ టు AB. AB అంటే ఎంత నాన్న 5/AC నాన్న. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AC ఈక్వల్ టు 2 into 5 నాన్న. 2 into 5 అంటే ఎంత నాన్న 10. సరిపోయినా. సో మనకి AC వచ్చేసింది ఎంత నాన్న 10 నాన్న. నెక్స్ట్ ఏం కావాలి BC కావాలా. BC కావాలనుకుంటే మనకి సో ఇదేనన్నా ఆపోజిట్ సైడ్, ఇదేనన్నా హెచ్సిఎల్ సైడ్ అంతే కదా. సో ఆపోజిట్ సైడ్ కి హెచ్సిఎల్ సైడ్ కి రిలేషన్ ఏంటరా సో tan. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే AB బై BC నాన్న. tan 30 వాల్యూ ఎంతరా 1/√3 ఈక్వల్ టు AB అంటే 5/BC నాన్న. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే BC ఈక్వల్ టు సో 5 into √3 నాన్న అంటే 5√3 నాన్న. ఓకేనా.